ఇగో పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. ఇదైతే భలే చెప్పినావు అన్నను. వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తున్నారు, వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తున్నారు పోలీసులు. చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. ఒక పేదోడు పోలీస్ స్టేషన్కి పోతే ఏం ఆట ఆడిస్తారు ఈ పోలీసులు? బాబా మామూలు ఆట ఉండదు వాళ్ళది. ఆ కుసొమ్మని చెప్పరు, అడిగే విధానం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు వచ్చినావు ఏదో ఆ పోలీస్ స్టేషన్ మనకి రాసి ఇచ్చినట్టు మొత్తం అలా అయ్యేది, అలా తాతది, అందరిది అయినట్టు. ఆడ ఏదో నేను టెంపరవరీ, నా తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, ఈ సీటు నాది పర్మనెంట్ కాదు అని అనుకోడు. అన్న రండి ఏంది, లేకపోతే అన్నా అనకపోతే నువ్వు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని మీరే పెట్టిరు, సరే ఏమంటావాను కానీ చెప్పండి, చెప్పు బాబు అని చెప్పి అడిగే విధానము, కూర్చోబెట్టుకొని ఆయన పరిస్థితి ఉందో అడిగే పరిస్థితి ఇవన్నీ ఉండాలి కదా. అవి లేవు. ఒక పేదోడు ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోవాలంటే గడుపు ఎక్కాలంటే భయపడాలి. కానీ వీళ్ళు మాత్రం ఒక ఎమ్మెల్యే దగ్గరకు ఊడిగం చేస్తారు. డైరెక్ట్గా వాళ్ళ పరిస్థితి వాళ్ళే చెప్పిండు. ఆ ఎమ్మెల్యే వాళ్ళ నాయకుడే చెప్పిండు, ఆ నియోజకవర్గం నాయకుడే చెప్పిండు, గత మాజీ ఎమ్మెల్యేనే చెప్పిండు. పోనీ బయటోడు చెప్పిండు, ప్రతిపక్షమోడు చెప్పిండు అంటే అది వేరే ముచ్చట. అది కళ్ళు మండి చెప్పిండు, లేకపోతే ఆయనకి ఇష్టం లేక చెప్పిండు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమైంది? మీ నాయకుడే కదా డైరెక్ట్గా చెప్తుండు. కేసు పెట్టమంటే పెట్టచ్చట, తీయమంటే తీయచ్చట. గింత అల్గా ఉంటే మరి పేదోని ఎందుకు ఏడిపిస్తారు వీళ్ళు? ఇంత అల్గా ఉంటే పెట్టచ్చు అంటే పెట్టొచ్చు, తీయొచ్చు అంటే తీయొచ్చు, ఎఫ్ఐఆర్ అంటే సింపుల్ అని అనేటట్టు అయితే పేదోని ఎందుకు రాబాయి గ్రామాలైనా నాశనం పడుతుర్రు? వాడిని ఎందుకు రాబాయి ఏడిపిస్తుర్రు? వాడేం పాపం చేసిండు? అంటే మీకు గెలిచి ఎమ్మెల్యే అయితే మనకు సలాములు కొడతారు అన్నట్టు, లేకపోతే మాత్రం వాళ్ళు లుంగిలు కూడా వీక్తారు అన్నట్టు. ఇది మీ పని, ఇది మీ కథ, ఇది మీ లెక్క పోలీసు వాళ్ళది.